ఫస్ట్గా కళాయిలో నూనె వేసుకొని ఉంచుకున్నాం మనం. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచీ, జీరా, ఉల్లిపాయలు, బాగా కలుపుకోవాలి. అల్లం, కొత్తిమీర, దాల్చిన చెక్క, లవంగ, యాలిక, జీలకర్ర, ధనియాలు 2 స్పూన్లు, తెల్లుల్లి రెక్క, తరిగిన ఉల్లిపాయ ముక్క, టమాటా ముక్కలు 1. ఇది బాగా మిక్సీ చేసుకుందాం. మరీ మెత్తగా అవసరం లేదు, గరుగ్గా ఉంటే చాలు. ఈ ఉల్లిపాయ వేగిన దాంట్లో ఈ మసాలా ముద్ద వేసుకుందాం. ఇది కలిపి మూత పెట్టి ఆయిల్ వదిలిన తర్వాత చూసుకోవాలి. ఈ శుభ్రంగా చికెన్ కడిగిన ముక్కలు ఇప్పుడు వేసుకుందాం. బాగా కలిపేసి ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాం బాగా ఉడికిందో లేదో. ఇప్పుడు తెల్లుల్లిపాయ దంచుకొని ఉంచుకున్నాను, అది వేసాను. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు టమాటా ముక్కలు తరిగిన వేసుకున్నాం. కారం, ఉప్పు, పసుపు 3 కలిపి వేసుకుంటున్నాను. బాగా కలిపి పెరుగు వేసుకుంటాం. ఇదంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుంటాం. ఇప్పుడు మూత తీసి ఆ ఆయిల్ పైకి వచ్చిందో లేదో చూసుకుందాం. ఇప్పుడు కాస్త వేడి నీళ్ళు వేసుకుందాం. అది దగ్గర పడేదాకా మూత తీసుకొని చూద్దాం. ఇప్పుడు లాస్ట్గా కస్తూరి మెత్తి చేతిలో వేసుకొని ఇలా పామేసి వేయాలి. ఇప్పుడు బాగా దగ్గరికి